నెల్లూరు సిపిఎం పార్టీ కార్యాలయంలో వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రాచర్లపాడు గ్రామ సమీపంలో నిర్మించబోయే ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనేందుకు వెళ్లిన వామపక్ష పార్టీ నాయకులను, ప్రజా సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేయడాన్ని వామపక్ష పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు ఖండించారు. ప్రజలను నిర్బంధించి జరిపిన ప్రజాభిప్రాయ సేకరణను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు నెల్లూరు జిల్లాలో రాచర్లపాడు దగ్గర ఏదైతే ఇఫ్కో సెజ్లో ఈరోజు పరిశ్రమలు పెట్టేదానికి పబ్లిక్ హీరింగ్ ఏర్పాటు చేశారు. అయితే ప్రజల్ని ఎవరిని కూడా రానియకుండా ఆ గ్రామాల నుండి తెలుగుదేశం నాయకుల్ని, కార్యకర్తల్ని పిలిచి ఈరోజు పబ్లిక్ హీరింగు జరిపినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఓ పక్క పోలీసు యంత్రాంగం మొత్తం లోపల 100 మంది ఉంటే బయట 400 మంది పోలీసు యంత్రాంగం కానీ లేదా అధికార యంత్రాంగం వాడికందరికి సహకరించి ప్రజలకు మాత్రం జబ్బులు, ప్రజాప్రతినిధులకి కాసులు అనేటువంటిది ఈరోజు ఈ ప్రభుత్వంలో మనం చూస్తున్నాం. ఓ పక్క తెలంగాణలో కూడా ఈరోజే పబ్లిక్ హీరింగ్ జరిగింది. తెలంగాణలో మాత్రం పబ్లిక్లో ఉండేటువంటి ప్రజలందరూ పోయారు, వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. ఈడ పరిశ్రమలు వద్దు, దీనివల్ల ప్రజలకి అనేక ఈ పరిశ్రమ వల్ల జబ్బులు వస్తున్నాయి, క్యాన్సర్ వ్యాధులు వస్తున్నాయి, శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి, నీరంతా వాడేస్తున్నారు అనేటువంటి చెప్పినాక ఉండేటువంటి శాస్త్రజ్ఞులు ప్రజలందరూ చెప్పారు. తెలంగాణలో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. మీ అభిప్రాయాన్ని మేము అంగీకరిస్తున్నాం, అందువల్ల మేము ఈడ పరిశ్రమ పెట్టం అనేటువంటి చెప్పిపోయారు. కానీ ఈడ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, ఏడుండేటువంటి ప్రజాప్రతినిధులు ఏ విధంగా ఉన్నారనేటువంటిది మనం చూస్తున్నాం. ఏదైతే అభిప్రాయాలు చెప్పేదానికి పోవాల్సినటువంటి రాజకీయ పార్టీలు కానీ, ప్రజా సంఘాలు కానీ, మేధావులను కానీ అక్కడ ఆ ప్రాంతానికి కూడా దగ్గరికి కూడా రానియకుండా కొంతమందిని హౌస్ అరెస్ట్ కానీ, ఈ జిల్లాలో 35 మంది నుంచి 40 మంది దాకా వామపక్ష పార్టీ కార్యకర్తల్ని గృహ నిర్బంధం చేయటం, పోయినటువంటి వాళ్ళందరినీ అరెస్టులు చేయటం, దుర్మార్గంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం అణచివేసేదానికి ప్రయత్నం చేస్తుంది. ఓ పక్క రైతులు ఏదైతే కలిగిరి చెరువు నుంచి వచ్చేటువంటి వాటర్ మొత్తం వాళ్ళు తీసుకుంటే మా రైతాంగం ఏం కావాలనేటువంటి ఒక పక్క రైతులు పబ్లిక్ అందరూ అంగీకరిస్తున్నారనేటువంటి చెప్తున్నారు. మనం వీడియో చూసాం, పేలిపాళ్లకు సంబంధించినటువంటిది. మొత్తం అక్కడికి వచ్చి మా కుటుంబాలను నాశనం చేసేదానికి, మా ఆరోగ్యాలు నాశనం చేసేదానికి మీరు ఇచ్చారనేటువంటిది అడిగినటువంటి పరిస్థితి వీడియోలో కూడా మనం చూస్తున్నాం. అందువల్ల ఇప్పటికైనా ప్రజలందరినీ తన అభిప్రాయాలు చెప్పేదానికి ఈ ప్రభుత్వం అంగీకరించాలి. వాస్తవంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం పొల్యూషన్ బోర్డు పర్మిషన్ లేకుండానే పెట్టారు. పర్మిషన్ లేదు. ఆంధ్ర రాష్ట్రంలో ఎలాంటి రాజకీయాలు జరుగుతున్నాయనేటువంటిది ప్రశ్నించే వాళ్ళందరినీ జైలుకు పంపించడం, కేసులు బనాయించడం, ఇలాంటి పరిస్థితుల్లో ఈ పరిశ్రమలని ఇక్కడి నుంచి తొలగించి ప్రజలకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. నెల్లూరు పట్టణంలో లేదా నెల్లూరు జిల్లాలో జరిగిన దృశ్యాలు మానవ నాగరికతకు, మానవ మర్యాదకు అవమానాలు. ఎక్కడో దూరాన
పాలస్తీనా దగ్గర గాజాలో చిన్న బిడ్డల్ని చంపేస్తున్నారు, గాజాని నేలమట్టం చేస్తున్నారు అని నెల్లూరులో ఉండి మానవత్వంతో మనుషులు మాట్లాడుతున్నాం. ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధం చేయడం అన్యాయం అని మాట్లాడుతూ ఉన్నాం. 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాచర్లపాడు ప్రజలకి కాలుష్యం పొంచి ఉంది అని మాట్లాడడానికి హక్కు లేదు అని చెప్పడం ఏ రకమైన న్యాయం? బయట వాళ్ళు అనే పేరుతో మనుషుల్ని, మానవ సంబంధాల్ని దూరం చేయడానికి ఏ హక్కులు, ఏ చట్టం ఈ జిల్లా అధికారులకు అధికారాన్ని ఇచ్చాయి? రాచర్లపాడు ప్రజలు మా ప్రజలు కాదా? మాకు బంధుత్వాలు లేవా? కులాన్ని పక్కన పెట్టి, మతాన్ని పక్కన పెట్టి, రాజకీయాల్ని పక్కన పెట్టి ఆడపిల్లలు, వృద్ధులు, యువకులు ఒక్కటయ్యి రాచర్లపాడుకు పయనమయ్యి వాళ్లకు మద్దతుగా నిలబడడానికి, వాళ్ళ గొంతుని బలంగా వినిపించడానికి వెళ్తుంటే పోలీసులను అడ్డం పెట్టి వాళ్ళని ఆపేసి పోలీసు స్టేషన్లలో మానవత్వాన్ని, సోదర భావాన్ని బంధించడం ఏ రకమైనటువంటి మర్యాద, ఏ రకమైనటువంటి గౌరవం? జిల్లా అధికారులు దీనికి ఏం జవాబు చెప్పగలరు? ఒక ప్రదేశానికి నువ్వు రావద్దు అని ముందుగానే నోటీసు ఇచ్చి గృహ నిర్బంధంలో నిన్ను పెడుతున్నావు అనడానికి ఏ చట్టం, ఏ అధికారం ఈ జిల్లా పోలీసు యంత్రాంగానికి ఇచ్చింది? పర్యటనలో, ప్రచారంలో, ప్రజా చైతన్యంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిని అడ్డగించి బలవంతంగా వ్యాన్లో ఎక్కించి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి మళ్ళా అక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్ళి ఇంటి దగ్గర పోలీసులు నియమించడం ఏ రకమైన చట్టం మీకు వీటన్నిటికీ అనుమతిస్తున్నాయి? రాజకీయ పార్టీల మీద కనీస గౌరవాలు ఉండాల్సిన అవసరం లేదా? ఒకే ఒక రాజకీయ పార్టీ ఎప్పుడూ ఈ రాష్ట్రాన్ని, ఈ జిల్లాని పరిపాలిస్తూ ఉందా? పొలిటికల్ జేఏసీ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, రాజకీయ పార్టీల సమైక్యంగా ఎన్విరాన్మెంట్ కోసం పోట్లాడుతూ ఉన్నామని బహుజన సమాజ్ పార్టీ దగ్గర నుంచి, సిపిఐ దగ్గర నుంచి, సిపిఎం దగ్గర నుంచి, ఎంఎల్ పార్టీల వరకు మరికొన్ని ప్రజా సంఘాలని కలుపుకొని విశాల ఫ్రంట్గా ఏర్పడి పర్యావరణం కోసం ప్రథమంగా నెల్లూరులో ప్రధానంగా మాట్లాడుతూ ఉంటే మాట్లాడడానికి లేదు అని అనడం ఇది ఎక్కడి దుర్మార్గం? ఇది ఎక్కడి ఫాసిజం? ఇది ఎక్కడి నియంతృత్వం? చాలా తప్పు చేస్తూ ఉన్నారు ఈ జిల్లా ఐఏఎస్ అధికారులైన కలెక్టర్ కానివ్వండి, ఐపీఎస్ అధికారులైనటువంటి ఎస్పీ గారు కానివ్వండి. మీరు చదువుకున్న విద్య, మీకున్న ఔన్నత్యం, మీకున్న సంస్కారం ఈరోజు చేసినటువంటి పని సంస్కార హీనంగా అనిపిస్తూ ఉన్నదని నేను సవినయంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రజల్ని, ప్రజల అభిప్రాయాల్ని గౌరవించండి. ఇవాళ మీరు అనుకుంటే ప్రజాభిప్రాయాన్ని, ప్రధానమైన ప్రతిపక్ష పార్టీలని, పోరాటంలో ఉండేటువంటి కమ్యూనిస్టు పార్టీని ఆపారు. ఈ సందర్భంలో నేను వేస్తున్నటువంటి ఒక ప్రశ్న మీకు ఏమిటంటే, అధికారులారా, మీరు అనుకుంటే ఈరోజు ఆపారు కదా, మరి గంజాయిని ఆపలేరా? ఈ అక్రమ మద్యాన్ని ఆపలేరా? ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో రౌడీజాన్ని ఆపలేరా? ఇది చాలదా ఉదాహరణ? వాటన్నింటినీ విచ్చలవిడిగా వదిలేసి సానుకూలమైన ప్రజాభిప్రాయాన్ని, ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రజా పార్టీలని నిర్బంధించి ఉక్కు పిడికిళ్లతో మీరు ఆపి మీరు సంతోషించొచ్చుగాక ఇవాళ విజయం సాధించామని. అయితే ప్రజాభిప్రాయం, ప్రజావాణి అనేది అంతర్లీనంగా ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. అట్లా ప్రవహించబట్టే అనేకమైనటువంటి నిర్బంధాలు వచ్చినా సరే ఇవాళకి సత్యం, అది కమ్యూనిస్టు పార్టీ పేరుతో కానివ్వండి, లేదా ఇంకొక పేరుతో కానివ్వండి, అది నిత్యం నిలదీస్తూనే ఉంటుంది. పర్యావరణం కోసం మేము మాట్లాడుతూనే ఉంటాం. మేము పర్యావరణం కోసం మాట్లాడుతున్నాం అంటే మీకోసం కూడా మాట్లాడడమే, పరిశ్రమాధిపతుల కోసం కూడా మాట్లాడడమే. ఈ భూమి మొత్తం పర్యావరణానికి హాని చేసి కాలుష్యంతో నిండిపోతే పరిశ్రమాధిపతులారా మీరు కూడా బతకరు. ఈ భారత ప్రజల కోసం పనిచేసేటువంటి శాస్త్రవేత్తల ప్రకటన ఏమిటంటే 10-15 సంవత్సరాల్లో భారతదేశం పొల్యూషన్కు గురయ్యి అంతరించే ప్రమాదం ఉంది. ఇదే ప్రమాదం ఏర్పడితే ప్రజలతో పాటు ఈ పరిశ్రమాధిపతులు కూడా అంతమవుతారు.
కాబట్టి మేము మాట్లాడుతున్నది మా కోసం కాదు, యావత్ ప్రజానీ కోసం, ఈ దేశంలో బతికే అందరి ప్రజల కోసం మాట్లాడుతూ ఉన్నాం. రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా ఇక్కడ మేము మాట్లాడడంలే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడంలే. పర్యావరణాన్ని రక్షించండి, పర్యావరణం కోసం మేము మాట్లాడుతున్నాం, మద్దతు ఇవ్వండి, మంచి సమాజాన్ని నిర్మిద్దాం, మంచి వాతావరణాన్ని ఉంచుకుంటే మంచి రాజకీయాలు కూడా మీరు చేయడానికి అవకాశం ఉంటుందని మాట్లాడుతూ ఉన్నాం. మళ్ళీ ఒకసారి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి ఏమిటంటే, జిల్లా అధికారుల నుంచి పాలక పార్టీ వరకు పర్యావరణం కోసం పనిచేసేటువంటి వాళ్ళకి, పర్యావరణం కోసం మాట్లాడేటువంటి రాజకీయ పార్టీల్ని శత్రువులుగా చూడకుండా మిత్రులుగా చూసి వాళ్ళు చెప్పేది కనీసం వినండి. ఇవాళ మేము చేసిన విజ్ఞప్తి ఏమిటంటే, మేము ఒక అర్జీ ఇస్తాం, మేము ఏం చెప్తున్నామో వినండి అంతే. మేము పోరాటం చేయలేదు, మిమ్మల్ని బహిష్కరిస్తామనడం లేదు, మేము పెద్ద పెద్ద పిలుపులు ఏమీ లేదు. పర్యావరణ వేదిక పేరుతో వచ్చిన కరపత్రంలో కానివ్వండి, అట్లాగే పొలిటికల్ జేఏసీ పేరుతో వచ్చిన కరపత్రంలో కానివ్వండి, మేము అర్జీలు ఇస్తాము, మా మాట వినండి. ఈ పరిశ్రమ పెడితే ఇదిగో ఈ విధంగా కాలుష్యం వస్తుందని మేము అనుకుంటూ ఉన్నాం, మేము చెప్పేది వినండి అని అంటే, అర్జీలు ఇవ్వడానికి చెప్పుకోవడానికి వస్తే రావడానికి లేదనడం న్యాయం కాదు, ధర్మం కాదు. ప్రజల విజ్ఞప్తుల్ని పెడచెవిని పెట్టి ప్రజల్ని పట్టించుకోకుండా ఉండేటువంటి పరిపాలన మనగలిగిన చరిత్ర ఈ ప్రపంచంలో ఇప్పటికీ లేదు. అది గుర్తుంచుకొని ముందు ముందు పర్యావరణ ఉద్యమానికి మీరు మద్దతుగాను సానుకూలంగాను నిలబడకపోతే తద్వారా వచ్చేటువంటి విపరీతమైన పరిణామాల్ని మీరే ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. రాజస్థాన్లో తెలంగాణలో వ్యతిరేకిస్తే ప్రజాభిప్రాయ సేకరణ జరిగితే ఇక్కడ నువ్వు దాన్ని క్రమ పద్ధతిలో ఎందుకు జరగవు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం దీన్ని వెనక్కి తీసుకోవాలా. పోలీసు అధికారులు ఎల్లకాలం మీరు మిమ్మల్ని నడిపిస్తున్నారే కూటమి ప్రభుత్వం, అదే ఉంటుందని కళలు కనబాకండి. ఎంతోమంది పోయినారు. మా అనుభవంలో 50-60 సంవత్సరాల అనుభవంలో ఎంతమంది పోయారు. ఇది ఇందాక మిత్రులు చెప్పారు, గంజాయి ఆపడానికి మీకు శక్తి లేదా? కల్తీ మద్యాన్ని ఆపడానికి శక్తి లేదా? రౌడీజాన్ని అరికట్టలేదా? దుర్మార్గమైనటువంటి చర్యలని దాన్ని చేయకుండా చేతులు పుచ్చుకొని ఉండేటువంటి పోలీసు యంత్రాంగం ప్రజలకి వెళ్ళి చెప్పడానికి మమ్మల్ని నిరోధించడానికి ప్రయత్నం చేస్తారా? ఇది కరెక్ట్ కాదు, ఇది ఎల్లకాలం కొనసాగదు. దీన్ని మేము అధిగమిస్తామని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా తెలియజేస్తూ, నా పేరు వి రామరాజు, భారత కమ్యూనిస్ట్ పార్టీ మాజీ జిల్లా కార్యదర్శిని. ప్రాణాంతకమైనటువంటి క్యాన్సర్ ముప్పు వాటిల్లేటువంటి పర్యావరణానికి తీవ్రమైన హాని కలిగించేటువంటి ఇథనాయిల్ ఫ్యాక్టరీని నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని ఇఫ్కో సెజలో స్థాపించే ఉద్దేశంతో ప్రజాభిప్రాయ సేకరణ పేరుతోటి మొత్తం తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని ప్రయోగించి ప్రజా సంఘాలకి, పార్టీలకి, పౌర హక్కుల, పర్యావరణ నాయకుల నోళ్లకి తాళాలేసి ఇళ్ల వద్ద పదుల సంఖ్యలో పోలీసుల్ని మోహరించి నెల్లూరు నగరాన్ని కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా ఒక బీభత్సమైనటువంటి వాతావరణం సృష్టించి ఈ ప్రజాభిప్రాయ సేకరణ అనేది ఒక తంతుగా ముగించారు. ప్రజాభిప్రాయ సేకరణకు హాజరైనటువంటి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ అనుంగా నాయకులు తప్ప అక్కడ రైతులను అనుమతించలేదు, మహిళలను అనుమతించలేదు. ఆ చుట్టుపక్కల గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ ఇథనాయిల్ ఫ్యాక్టరీ యొక్క ప్రభావానికి లోనయ్యేటువంటి గ్రామాల నుంచి నిజంగా మాట్లాడేటువంటి వాళ్ళని, కొన్ని ప్రశ్నలు వేసి వాళ్ళ అనుమానాలను నివృత్తి చేసుకునేటువంటి వాళ్ళని ఎవరిని రానియకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో నిర్వహించేటువంటిది ఇది ప్రజా అభిప్రాయమా, ప్రజా అణిసివేత? తెలుసుకోవాల్సింది కూడా ఈరోజు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు వీళ్ళందరూ కూడా ప్రజలకి జవాబు చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ఈ సందర్భంగా మొత్తం ప్రజా సంఘాల, పార్టీల, పర్యావరణ కారుల అరెస్టులు చేసి వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్లకు తరలించి ఆ తర్వాత మీరు ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. కాబట్టి ఈ ప్రజాభిప్రాయ సేకరణని ప్రజా సంఘాలు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా అంగీకరించట్లేదు. దాన్ని రద్దు చేయాలి. దాన్ని తిరిగి బహిరంగంగా ప్రజలందరూ పాల్గొనే విధంగా
జిల్లా వాసులే కాదు ఎవరైనా కానీ ఈ ఇథనాయిల్ ప్రాణాంతక ఫ్యాక్టరీ మీద తమ అభిప్రాయాన్ని చెప్పడానికి ఎవరికైనా హక్కు ఉంది. ఏ ప్రజలైనా వచ్చి ఆ ప్రజాభిప్రాయ సేకరణలో తమ అభిప్రాయాన్ని మెమోరాండం రూపంలో ఇచ్చుకోవచ్చు. కానీ ఈరోజు ప్రజా సంఘాలు, కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి మేము మెమోరాండం ఇస్తామంటే కూడా దానికి కూడా అంగీకరించకుండా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి జరిగేది ప్రజాభిప్రాయం ఎలా అవుతుంది? కాబట్టి ఈ చర్యలే రాబోయే ఇథనాయిల్ ఫ్యాక్టరీ నెల్లూరు జిల్లాకి, ముఖ్యంగా కడవలూరు మండలం చుట్టుపక్కల ఉండే గ్రామాలకి ఎంత ప్రాణాంతం అవుతుందో కూడా ఈరోజు పోలీసు నిర్బంధమే తెలియజేస్తుందని చెప్పి స్పష్టం చేస్తున్నాము. ఎప్పటికైనా కానీ ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేసి మరొక నోటిఫికేషన్ ఇవ్వాలి. ప్రజలందరూ స్వేచ్ఛగా దీని మీద చర్చించుకునేటువంటి అవకాశం కల్పించాలని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయంలో జరుగుతున్నటువంటి రాజకీయ పార్టీల, పౌర సంఘాల, ప్రజా సంఘాల, పర్యావరణవేత్తల నిర్వహించినటువంటి విలేకరుల సమావేశంలో మేము బహిరంగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నాం. మిత్రులారా, ఈరోజు ఇఫ్కో కిసాన్ సెజ్లో ఇథనాల్ ఫ్యాక్టరీ స్థాపించేందుకు ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతామన్నామని ప్రభుత్వం ప్రకటించి, రెండో వైపున 99% ప్రజల్ని, వామపక్ష పార్టీల్ని, ప్రతిపక్ష పార్టీల్ని, ప్రజా సంఘాలని, పర్యావరణ సంస్థల్ని వేటిని అనుమతించకుండా ఈరోజు ప్రజల హక్కుల్ని కాలు రాసిందనేది ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా మరోసారి బహిర్గతమైంది. పెద్ద ప్రజాస్వామ్య దేశమని ఒకవైపు ప్రకటించుకుంటూ ప్రజల ప్రజాస్వామిక హక్కుల్ని, బూటకపు ప్రజాస్వామ్యాన్ని ఈరోజు అమలు చేస్తూ ఉన్నారు. వీటిని ఖచ్చితంగా ప్రజలు చైతన్యవంతమై వాళ్ళు త్వరలోనే ఈ ఇథనాల్ ఫ్యాక్టరీని మరలా అక్కడ స్థాపించడానికి ప్రయత్నిస్తే దాన్ని అడ్డుకోవడానికి సిద్ధమవుతున్నారని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా తమ బాధ్యతల్ని గుర్తెరిగి సరైన పద్ధతుల్లో నిర్వహించాలని చెప్పి ప్రజాభిప్రాయ సేకరణ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు తెలంగాణలో పద్ధతిగా వాళ్ళు ప్రజాభిప్రాయ సేకరణ జరిపి అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీని ప్రజలు వ్యతిరేకించినందువల్ల దాన్ని రద్దు చేస్తున్నామని చెప్పి తెలంగాణలో ప్రకటిస్తే, ఈ ఆంధ్రప్రదేశ్లో దానికి భిన్నంగా ప్రజల్ని హక్కుల్ని కాలరాస్తూ ఇథనాల్ ఫ్యాక్టరీకి సేవ చేసే విధంగా ఇక్కడ పార్టీలు తయారైనాయని చెప్పి ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం. నిన్న రాత్రి నుండినే పోలీస్ యంత్రాంగం ఒక భయాత్మక సన్నివేశాన్ని నెల్లూరులో నిర్వహిస్తూ, ఈ పోలీసు అందరూ కూడా ప్రజల కోసమో, ప్రజల పరిరక్షణ కోసమో పనిచేస్తున్నారా, లేదా ప్రభుత్వం వాళ్ళ యొక్క ఆశయాల లక్ష్యాల కోసము కొమ్ము కాస్తున్న విషయం ఆలోచించాలి. పోలీసులే వెళ్ళి గ్రామాల కరపత్రాలు పంచడము, ప్రభుత్వాలకు అనుగుణ ప్రచారం చేయడం అనేది ఏమాత్రం సరైనదని మనం ఆలోచించాలి. ఎందుకంటే అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, పర్యావరణ పరిరక్షణ వేదిక వాళ్ళు అందరూ కూడా ఇది పర్యావరణానికి హానికరం అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. కానీ దాని భిన్నంగా ప్రభుత్వం చేయాలి. కానీ ప్రభుత్వం చేయాలంటే పోలీసు వాళ్ళు గ్రామాల్లో వెళ్ళి ప్రచారం చేయడానికి చట్టరీత్యా సరైనది కాదని చెప్పి మొట్టమొదటిసారి తెలియజేస్తున్నాం. సరే, ఈరోజు ఒకే రోజు 3 పబ్లిక్ హియరింగ్ పెట్టారు. అది కూడా సరైనది కాదు. అది కండక్ట్ చేస్తూ దాంట్లో ఎవరైనా పబ్లిక్ హియరింగ్లో ఎవరైనా పాల్గొనవచ్చు. కానీ కేవలం కొద్ది మందికి, 5 మందికి, 10 మందికి, 15 మందికి టోకన్లు ఇచ్చి వాళ్ళు మాత్రమే పాల్గొనాలి అని చెప్పేది అప్రజాస్వామికమైనది. కాబట్టి ప్రజాస్వామ్యయుతంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని వాళ్ళ అభిప్రాయాలు చెప్పే విధంగా వాతావరణం క్రియేట్ చేసి తర్వాత ఆ ఇండస్ట్రీని పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి అప్రజాస్వామికంగా ఏదైతే ఈరోజు పబ్లిక్ హియరింగ్ చేశారో దాన్ని వామపక్ష పార్టీలు అన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. కాబట్టి మరోసారి సపరేట్గా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి వాళ్ళ అభిప్రాయాలకు అందరినీ ఆహ్వానించి తర్వాత ఏదైనా ముందుకి ప్రభుత్వం వెళ్ళాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ సందర్భంగా తెలియజేస్తారు. నా పేరు బసవరాజు, SUCI సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ.
పర్యావరణానికి హాని చేసేటువంటి ఈ ఇథనాల్ పరిశ్రమను ఈ నెల్లూరు జిల్లా ప్రాంతంలో వద్దు అని గత వారం రోజులుగా ప్రతి ఒక్క ప్రజా సంఘాలు కానీ, వామపక్ష పార్టీలు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ హోరెత్తిస్తూ ఉన్నా ఈరోజు ప్రభుత్వం వరకు తను అనుకున్న పనిని తన ఇష్టానుసారంగా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ కూటమి ప్రభుత్వము ఒక కొత్త వరవడికి నాంది పలికింది. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా పోలీసు వ్యవస్థ ద్వారా ఇలాగా ఎన్విరాన్మెంటల్ పబ్లిక్ హియరింగ్ అని పేరు పెట్టి ఒక్కొక్క గంట విడిదిలో అక్కడున్న వాళ్ళ సెలెక్టెడ్ పీపుల్ చేత ఒక 60 మంది చేత వాళ్ళు ముందుగానే కాగితాల ద్వారా రాపించుకొని వాళ్ళ ద్వారా తీర్మానాలు చేసుకొని వాళ్ళ ఇష్టానుసారంగా ఈ యొక్క ఫ్యాక్టరీకి అనుమతులు తీసుకోవడం అనేది చాలా దౌర్భాగ్యమైన విషయం. ఇది కేంద్ర ప్రభుత్వంలోని మంత్రుల దగ్గర నుంచి నెల్లూరులో ఉండే ఎంపీలు, ఎమ్మెల్యేలు దీని వెనక వాళ్ళ హస్తం ఉందని ప్రతి ఒక్కరికి అర్థమవుతూ ఉంది. కాబట్టి ఈరోజు ప్రజలకు హాని చేసేటువంటి చుట్టుపక్కల 10-15 గ్రామాలు దీనివల్ల ఎంతో హానికి క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన భయంకరమైనటువంటి బాష్పశీలన పదార్థాలు దాంట్లో వెలువడుతుంటే ఇలాంటి పరిస్థితుల్లో ఆ గ్రామాలలో మహిళలు అందరూ కూడా ఎంతో భయం గుప్పిట్లో ఉంటే ఈరోజు పోలీసులు వచ్చి ఒక కర్ఫ్యూ వాతావరణం లాగా ఏదో కాశ్మీర్లో ఎలాగా కర్ఫ్యూ ఉందో అలాగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరిని రానివ్వకుండా ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తూ బెదిరిస్తూ నెల్లూరు వాళ్ళకి ఏం పనులు మీకు అని చెప్పేసి పోలీసులు ఈరోజు రౌడిజం చేసే స్థాయికి దిగజారారు. ఈరోజు కలెక్టర్ గారు, ఎస్పీ గారు వీళ్ళందరూ కలెక్టర్ గారి సమక్షంలో జరుగుతుంది. ఈరోజు ఎగ్జిక్యూటివ్గా ఉన్నటువంటి వాళ్ళకి బాధ్యత లేదా సమాజంలో? ఈరోజు పొలిటికల్ లీడర్స్ ఇలాంటి ఆలోచనలు చేసేటప్పుడు కార్యనిర్వాహక శాఖ యొక్క పనితీరు వాళ్ళకి కాళ్ళకి జేజేలు పలకడమేనా? ఈరోజు మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఒక కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అడుగుతూ ఉన్నాం, మీరు ప్రజలను రక్షిస్తారా లేదా? ఐఏఎస్ ఆఫీసర్లకి బాధ్యత లేదా? మీరు ఎందుకు చదువుకొని మీ మీద ప్రజలు అంత నమ్మకం పెట్టుకొని ఉన్నారు? ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. ఇలాంటి క్యాన్సర్ బారిన అనేక ప్రజలు, మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా మనుషులు, పశుపక్షాదులు అన్నీ కూడా దీని యొక్క బారిన పడే ప్రమాదం ఉంది. దీనివల్ల అనేక రాష్ట్రాలలో ఈ యొక్క ఫ్యాక్టరీలు తరిమేస్తూ ఉన్నారు. అట్లాంటిది ఈరోజు ఇఫ్కో సెజ్ కేవలము వ్యవసాయ సంబంధిత పరిశ్రమలు మాత్రమే పెట్టాలి, రైతులకు మద్దతు ధరలు, గిట్టుబాటు ధరలు వచ్చే విత్తనాభివృద్ధి పరిశ్రమలు పెట్టాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు గారు మంత్రిగా ఉన్న, ప్రైమ్ మినిస్టర్గా ఉన్న రోజుల్లో ఇఫ్కో సెంటర్ను ప్రారంభిస్తే ఈరోజు ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి ఎకరాలు వీళ్ళకి కార్పొరేట్ సంస్థలు తగలబెడుతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మీకు కుటుంబ పాలనలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి ప్రజల యొక్క మేలు కోసం, ప్రజల శ్రేయోభివృద్ధి కోసం, ప్రజల ఆరోగ్యం కోసం ఆలోచించండి. నెల్లూరు ప్రాంత ప్రజలు అమాయకులని అనుకుంటున్నారు. వారందరూ కానీ ఉద్యమిస్తే మీరందరూ కూడా తేలిపోతారు. చంద్రబాబు నాయుడు గారికి కానీ కూటమి ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని మేము కాంగ్రెస్ పార్టీ ద్వారా తెలియజేస్తున్నాం. పులుల సంరక్షణ కోసం సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. అడవులను రక్షించడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంది. అభయారణ్యాలు ఉన్నాయి. కానీ ప్రజలకి జీవించే హక్కుని కాపాడేందుకు, ఎన్విరాన్మెంట్ని కాపాడేందుకు చట్టాలు ఉన్నాయి. ఏ సమస్య వచ్చినా కానీ ప్రభుత్వాలు ఏం చెప్తాయంటే చట్టం తన పని తాను చేసుకుని పోతుంది అంటే ఇక్కడ రూల్ ఆఫ్ లా అమల్లో ఉందని చెప్పని ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి. అది మనందరికీ తెలిసిన విషయం. ఇవాళ అతి ప్రమాదకరమైనటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీలని నెల్లూరుకు ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రాచర్లపాడు కిసాన్ సెజ్లో ఏర్పాటు చేయబోతున్నారు. దానికి సంబంధించి ఈరోజు పబ్లిక్ హీరింగ్ జరిపారు. ఈ పబ్లిక్ హీరింగ్ అంటే ప్రజాభిప్రాయ సేకరణ. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో ఎవరు పాల్గొనాలి? ఆ ప్రాంత ప్రజలు పాల్గొనాలి. ప్రజల క్షేమం కోరేటటువంటి సంస్థలు పాల్గొనాలి.
ప్రజల క్షేమం కోరే రాజకీయ పార్టీలు పాల్గొనాలి. ఏ ఒక్కరైనా కానీ ప్రజలకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనవచ్చు. ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు, ఎన్విరాన్మెంట్ యాక్ట్ 1986 1986లో చేసినటువంటి పర్యావరణ చట్టం ఈ విషయాలు చెప్తూ. దీన్ని మీరు గౌరవించరా? భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మంత్రులుగా మీరు పదవి స్వీకరిస్తున్నారు, ప్రమాణం చేస్తున్నారు పదవి స్వీకరించబోయే ముందు. ఇవాళ జిల్లా అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి IPS IAS అధికారులు కూడా భారత రాజ్యాంగాన్ని చదువుకొని వచ్చిన వాళ్ళే. భారత రాజ్యాంగం ఏం చెప్తుంది, రూల్ ఆఫ్ లా అంటే ఏందనేది మీకు తెలియకుండా లేదు. మరి ఇవాళ అడ్మినిస్ట్రేటర్లుగా ఈ జిల్లాలో మీరు ఉండి పాలకపక్షం పబ్లిక్ విచారణ ప్రజాభిప్రాయ సేకరణ జరిపేందుకు ఏర్పాటు చేయండి, ప్రజాభిప్రాయ సేకరణ జరిగే విధంగా మీరు చూడండి అంటే మీరు ఉండి ఇక్కడ ఏం చేస్తున్నారు? ప్రజాభిప్రాయ సేకరణలో ఎవరైతే పాల్గొనాలని చెప్పని అనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా పాల్గొనకుండా చేశారు. ముందస్తు అరెస్టులు చేశారు, ముందస్తు నోటీసులు ఇచ్చారు, మీరు వెళ్ళడానికి వీల్లేదు, వెళితే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మీ మీద కేసులు పెడతాం. ఇన్ని చుట్టూ పోలీసులు మోహరించారు. అయినా కానీ ప్రజాభిప్రాయ సేకరణలో మేము పాల్గొని మాట్లాడాలని చెప్పి అనుకునే పోయేటటువంటి బృందాలని వందల మందిని అరెస్ట్ చేసి కొడవలూరు కోవూరు పోలీస్ స్టేషన్లో బంధించారు. అవసరమా? ప్రజాభిప్రాయ సేకరణ అంటే ఇదేనా? అంటే అధికార పార్టీకి లేదా కూటమికి అనుకూలంగా ఉండేటటువంటి ఒక 60 మందినో 70 మందినో ఒక 100 మందినో తీసుకెళ్ళి అక్కడ సమావేశం వేసి వాళ్ళే ప్రజలని వాళ్ళ అభిప్రాయాలే ప్రజాభిప్రాయం అని చెప్పని మీరు రికార్డ్ చేసుకొని ఇక్కడ అతి భయంకరమైనటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీలను పెడతారా? పెట్టి దాని పర్యవసానంగా రాచర్లపాడు చుట్టూ ఒక 15-16 కిలోమీటర్ల దూర ప్రాంతాన్ని శ్మశానంగా మార్చదలుచుకున్నారా మీరు? ఇది రాజ్యాంగం సమర్థిస్తుందా? ఎన్విరాన్మెంట్ యాక్ట్ సమర్థిస్తుందా? చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పి చెప్తారే, మరి ఇక్కడ చట్టాన్ని మీరు గౌరవిస్తున్నారా? ఇది చాలా దుర్మార్గం, ఇది చాలా అప్రజాస్వామికం. ఇవాళ జరిగినటువంటి ప్రజాభిప్రాయ సేకరణ పబ్లిక్ హియరింగ్ టోటల్లీ ఇట్ ఈజ్ ఇల్లీగల్. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఇవాళ జరిగినటువంటి ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేసి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇష్యూ చేసి తిరిగి మళ్ళీ సంపూర్ణమైనటువంటి ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని, ఆ ప్రజాభిప్రాయ సేకరణలో ఆ ప్రాంత వాసుల్ని, నెల్లూరు జిల్లా వాసుల్ని, పర్యావరణ పరిరక్షణ వేదికల్ని, పర్యావరణ ప్రియుల్ని, అన్ని రకాల రాజకీయ పార్టీల్ని స్వేచ్ఛగా అనుమతించాలని, ఆ రకంగా జరిగింది నిజమైనటువంటి ప్రజాభిప్రాయ సేకరణని, అలాంటి ప్రజాభిప్రాయ సేకరణని జరపాలని పౌర హక్కుల సంఘం నెల్లూరు జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది.